తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక్కో ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. కొన్ని గ్రామాల్లో కొడవళ్లు పట్టుకుని రజాకార్లను ఎదిరిస్తే మరికొన్ని గ్రామాల ప్రజలు గుండెలు ఎదురుపెట్టి ప్రాణాలర్పించారు. అలాంటి వీర పోరాట చరిత్రను సొంతం చేసుకున్న 2 గ్రామాలను తెలంగాణ యాత్రలో చూద్దాం. తెలంగాణ గడ్డకు ఓ ప్రత్యేకత ఉంది. ఒకవైపు తెల్లోళ్ల భారత స్వాతంత్ర్య సంగ్రామం, తెలంగాణ సాయుధ పోరాటంలో చరిత్రకెక్కిన మరో వీరుల గ్రామం పులిగిల్ల. కూల్చివేసిన వీరగాథ వినరమ్మ సాయుధ తెలంగాణ పోరు గనరమ్మ. 50 ఏళ్ల కింద ఎట్టి చాకిరిలోన కట్టు బానిసలయ్యినారు. జనమంతా గుడ్డు చాకిరి చేసినారు బతుకంతా. ఈ గ్రామంలో ప్రతి బిడ్డ రజాకార్ల తుపాకులకు గుండెలు ఎదురుపెట్టి పోరాడారు. పులిగిల్ల గ్రామంలో రజాకార్లకు గ్రామస్తులకు మధ్య జరిగిన యుద్ధం సినిమా కథలా అనిపిస్తుంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గ్రామంలో రైతులంతా సంఘంగా ఏర్పడ్డారు. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలకు గ్రామస్తులంతా సమావేశంలో ఉన్నప్పుడు కిరాయి రజాకార్లు గ్రామాన్ని చుట్టుముట్టారు. అన్ని వైపులా దిగ్బంధనం చేశారు. అయినా పులిబిడ్డల్లాంటి పులిగిల్ల జనం భయపడలేదు. అప్పటికప్పుడే ఎదురుదాడికి సిద్ధమయ్యారు. మూకుమ్మడిగా లాఠీలు, వడిసెలు తీసుకుని రజాకార్ రాక్షస మూకలకు ఎదురెళ్లారు. అప్పటి వరకే రాళ్లను గుట్టగా పేర్చి ఉంచారు. మహిళలు కారం, కొడవళ్లు పట్టారు. ఆ రాత్రి రజాకార్లకు, పులిగిల్ల ప్రజలకు హోరాహోరీ పోరాటం జరిగింది. 12 మంది గ్రామ యూతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటం గ్రామస్తుల్లో ఆగ్రహాన్ని పెంచింది, ఐక్యతను తెచ్చింది. తెల్లవారాక నిజాం సైన్యం ఈ గ్రామంపై మరిన్ని అరాచకాలకు పాల్పడింది. ఊళ్ళో కనిపించిన మగాళ్లందరిపైన కేసులు పెట్టి జైలుకు పంపారు. జైలుకు తరలిస్తున్న సమయంలో చాలా మందిని కాల్చి చంపేసి శవాలు కూడా కనిపించకుండా మాయం చేశారు. రజాకార్ల కృత్యాలకు పరాకాష్ఠగా నిలిచిన సంఘటన ఇది. ఆనాటి దాడిలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. పెద్దల వీరత్వాన్ని, త్యాగాన్ని తమ పిల్లలకు పోరాటగాథలుగా చెప్పుకుంటున్నారు. నాడు జైలు శిక్షలు అనుభవించిన వారి త్యాగాలకు గౌరవంగా వారి కుటుంబాలకు సమరయోధుల పింఛన్ అందుతోంది. ఇప్పుడు కూలిపోయి శిథిలావస్థలో ఉన్న ఈ బంగ్లాలోనే ఆనాడు అర్ధరాత్రి గ్రామాల రైతు సంఘం మీటింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ ఆవరణలో ప్రభుత్వ పాఠశాల నడుస్తోంది. పులిగిల్ల తిరుగుబాటు చుట్టుపక్కల అనేక గ్రామాలకు స్ఫూర్తినిచ్చింది. ఆ ఘటన తరువాత నల్గొండ జిల్లాలో అనేక గ్రామాలు రజాకార్లపై తిరగబడ్డాయి. దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు 1946 నవంబర్లో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని, ఆంధ్ర మహాసభను నిషేధించి నల్గొండ జిల్లాలో మార్షల్లా అమలు చేసింది. ఈ సమయంలో నిజాం సైన్యాన్ని, రజాకారు మూకలను, దొరలు, దేశ్ముఖులు పంపిన గుండాలను ఎదుర్కోవడానికి ఆత్మరక్షణ దళాలు ఏర్పాటయ్యాయి. ఈ దళాలే సాయుధ పోరాటాన్ని కొనసాగించాయి. రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట. గాయాలే గుండె నిండా ఎత్తెను పోరాట జెండా. అలుపన్నది ఎరుగకుండా కదిలెను నా నల్లగొండ. నా తెలంగాణ కోటి గాయాల వీణ. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, తమ విముక్తి కోసం సుమారు 4000 మంది అమరులు రజాకార్ల తుపాకులకు బలయ్యారు. 5 ఏళ్లు సాగిన ఈ పోరాటంలో 3000 గ్రామాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. నల్లగొండ జిల్లా పులిగిల్ల గ్రామం నుంచి కెమెరామెన్ తిరుపతితో కలిసి దామోదర్,